హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేమ్ సినీ ప్రేమికుడు. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి మూవీ నేమ్ ది ప్యారడైజ్ స్టారింగ్ నాని అన్న, మోహన్ బాబు గారు, డైరెక్టర్ బై శ్రీకాంత్ అండ్ మ్యూజిక్ డైరెక్షన్ బై అనిరుద్. ఈరోజు ఈ టాపిక్ మనం ఎందుకు పిక్ చేసుకున్నామంటే సోషల్ మీడియాలో ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటి అంటే బౌండ్ స్క్రిప్ట్ రెడీ లేకపోవడం వల్ల ఈ మూవీ ప్రస్తుతానికి ఆగిపోయిందని. కానీ అది కంప్లీట్లీ ఫేక్ న్యూస్ అని మనకు తెలుస్తుంది. ఎందుకు అంటే మనం ప్రీవియస్ ఫిలిం ఆఫ్ నాని అన్న అండ్ శ్రీకాంత్ గారిది దసరా చూస్తే కనుక చాలా బాగా ఎక్స్క్యూట్ చేశారు, చాలా బాగా ఆడింది, మంచి ప్రాఫిట్స్ కూడా వచ్చాయి ప్రొడ్యూసర్కి. సో మనం ఒక బౌండ్ స్క్రిప్ట్ లేని నెక్స్ట్ మూవీకి వెళ్తారని చెప్పేసి అసలు అనుకోలేము. ఇంకోటి నెక్స్ట్ మూవీ ఆఫ్ శ్రీకాంత్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారితో ఉంది. చిరంజీవి గారి గురించి మనకు ఆల్రెడీ తెలిసింది, బౌండ్ స్క్రిప్ట్ లేని కానీ ఒక స్టోరీ ప్రాపర్గా లేని కానీ యాక్సెప్ట్ చేయరు, సైన్ చేయరు. సో ఇది కంప్లీట్లీ బేస్లెస్ న్యూస్. నాకు తెలిసి ఇప్పుడు ఒకటే ఉంది, ఇంకా శ్రీకాంత్ గారు ప్రాపర్గా ఏదైతే అనుకున్నదో ఎగ్జిక్యూట్ చేయడం, అనుకున్న టైంలో దాన్ని డెలివరీ చేయడం. ఎందుకంటే 26 మార్చ్ 2026కి ప్లాన్ చేశారు. ఆ టైంలోపు దీన్ని డెలివరీ చేయడం ఒకటే ఇంకా వాళ్ళ చేతిలో ఉంది. దాని తర్వాత ఇక అనిరుద్ గురించి ఆల్రెడీ మాకు తెలిసిందే. ఏంటంటే బీజిఎం ఏదైతే ఇస్తారో సూపర్ ఇస్తారు. మనం ఆల్రెడీ వచ్చిన క్లిమ్స్లో చూసాము. ఏదైతే ఆ బీజిఎం అవుతుందో చాలా అంటే చాలా వైరల్ వెళ్ళింది ట్విట్టర్లో. ఏదైతే రాకేష్ మాస్టర్తో దాన్ని ఎడిట్ చేసి పంపించారో సో సూపర్ వెళ్ళింది అది. సో అలాంటిది ఒక గ్లిమ్స్కి అలా ఉంటే కనుక ఇంకా ఎలివేషన్ షార్ట్స్కి బీజిఎం ఎలా ఉంటుందని చెప్పేసి మన ఎక్స్పెక్టేషన్ మించుంటుంది, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక నాని అన్న ఒక ఇంటర్వ్యూలో ప్యారడైస్ గురించి మాట్లాడుతూ ఏం చెప్పారంటే ఇది అవుట్ అండ్ అవుట్ ఎలివేషన్ కైండ్ ఆఫ్ మూవీ అని. ఇంకా ఎలివేషన్ మూవీస్కి మనం అన్నిటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ జైలర్ చూసాము, తెలుగులో అయితే దేవరా చూసాము, సూపర్ ఇస్తారు బిచ్చం. సో అదంతా బేస్లెస్ న్యూస్. సినిమా బాగా తీస్తారని చెప్పేసి, బాగా వస్తుందని చెప్పేసి ఆశిద్దాం. విల్ వెయిట్ ఫర్ 26 మార్చ్ 2026. ఇంకొకటే మిగిలింది, ఈ సినిమా ఎలాగో షార్ట్ బ్లాక్ బాస్టర్. మనకు తెలియాల్సింది ఒకటి ఏంటంటే ఎంత కలెక్ట్ చేయబోతుంది. ఇంకోటి ఇది పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు, స్పానిష్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మీరు కమెంట్ చేయండి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుంది పాన్ ఇండియా వైడ్గా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్ యువర్ సినీ ప్రేమికుడు.